రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల వేళ వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ సౌకర్యాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పంటల మార్పిడిపై సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలోనే 500 కోట్లతోటి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్లు శాంక్షన్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం ధాన్య సేకరణ కానీ ఇతర పంటల యొక్క సేకరణ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అయినా సరే అకాల వర్షాలకి రైతు నష్టపోకుండా ఉండటం కోసం పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండించినా కొనుగోలు చేసి వాళ్ళని రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది, దయచేసి అందరం కూడా పంటల మార్పిడి మీద ఆలోచన చేసి ఈ శాసనసభ రైతాంగానికి నష్టం జరిగినటువంటి పంటలు, అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలు, అదేవిధంగా ఇటువంటి నష్టాలు జరగకుండా అకాల వర్షాలు కావచ్చు, రాళ్లవాన కావచ్చు, కరువు కావచ్చు, కాటకం కావచ్చు, కోతులు కావచ్చు, దేనికి నష్టపోని పంటల్ని మనం ప్రోత్సహించాలి. అందుట్లో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 20 లక్షల ఎకరాలకు అనువైనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి శాసనసభ్యులందరం రైతులను ప్రోత్సహించి ఆ పంట వేసుకుంటే ఈ కష్టాలతోటి పాటు రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది. తప్పకుండా ఈ చేస్తూనే ఉంటాం. కానీ పంట మార్పిడిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.